న్యూస్ బులెటిన్. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ దాడులు జరగొచ్చు, ఇరాన్ ను విడిచి వెళ్ళండి. భారత్ కీలక ప్రకటన. ఆర్మీ ఆపరేషన్ల డ్రగ్ మాఫియా డాన్ ఎల్మెంచో హతం. అట్టుడికిపోతున్న మెక్సికో. ఇది విధి రాసిన అగ్ని పరీక్ష. ఇంట్లో తండ్రి మృతదేహం, మరోవైపు ఇంటర్ ఎగ్జామ్. సామాన్యులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు. ఇది కథ మార్పు అంటే అప్పటికంటే అందంగా మరింత గ్లామరస్ గా మారిపోయిన మౌన మేలనోయి సినిమా హీరోయిన్ సంపద వజే. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఘోర ప్రమాదం, ట్యాంకర్ ను ఢీకొని ర్యాపిడో డ్రైవర్ యువతి మృతి. రాజమండ్రి కల్తీ పాలఘటన, 4 మృతి. అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన. బాధిత కుటుంబాలకు అనుభూతి తెలియజేసిన సీఎం, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ స్కూల్లో సీట్ వస్తే ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువు పూర్తిగా ఉచితం, దరఖాస్తు చేసుకోండి. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం. బీహార్ లో ఐజీ సునీల్ నాయక్ అరెస్ట్. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ లో వీఐపీ లాంచ్. ఎస్కలేటర్లు, లిఫ్ట్ ఉగాదికి ప్రారంభించాలని విజ్ఞప్తులు. క్యారెక్టర్ ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు, కఠిన నిర్ణయం తీసుకున్న యువతి. చికిత్స పొందుతూ భర్త, మనస్తాపంతో భార్య. విషాదాంతమైన ప్రేమ పెళ్లి. బిల్డింగ్ పై నుంచి పడి భర్త ఆసుపత్రి పాలు కాగా అదే రోజు మనస్తాపంతో భార్య మృతి చెందింది. తర్వాత 5 రోజుల్లోనే భర్త కూడా చనిపోవడంతో 2 కుటుంబాల్లో విషాదం అలుముకుంది. అమ్మాయిలు జాగ్రత్త, పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాలి. సిపి సజ్జనర్ ప్రేమ పెళ్లిలకు సిద్ధమైన, పెద్దలు కుదిర్చిన వివాహాలైనా పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. మామయ్యలకు పెళ్లి పిలుపు. అల్లు శిరీష్ వివాహానికి మెగా బ్రదర్స్ ఆహ్వానం. ది ప్యారడైజ్ నుంచి అదిరిపోయే అప్డేట్. ఆయా షేర్ సాంగ్ ప్రోమో రిలీజ్. పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏ మాత్రం లొంగని వ్యక్తి. నా కళ్ళ ముందే కొన్ని కోట్ల విలువ చేసే యాడ్స్ రిజెక్ట్ చేశారు అంటున్న హరీష్ శంకర్. తక్షణమే ఇరాన్ నుంచి వచ్చేయండి, భారత్ పౌరులకు కేంద్రం అడ్వైజరీ. నడి రోడ్డుపై వాడుని గంతో బెదిరించి నవవధువు కిడ్నాప్. ఆమె తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వారు కారును అడ్డగించి వరుడి తలకు గన్ గురిపెట్టగా బలవంతంగా కొత్త పెళ్లి కూతుర్ని కారులో నుంచి లాగి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి బాధితురాలు మాజీ ప్రియుడిగా తేలింది. కాశ్మీర్ లో ఎన్కౌంటర్. 20 సార్లు తప్పించుకున్న జైషే ఉగ్రవాది సహా 3 హతం. తెలంగాణ ప్రజలకు అలర్ట్. వచ్చే 2 గంటల్లో ఏ జిల్లాలో? సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత జల్లులు కురుస్తాయన్నారు. ఆదిలాబాద్ లో ఘోర ప్రమాదం. వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్. శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్. అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు. క్యూ లైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. తిరుమల క్యూ లైన్ లో కలకలం. ఓ భక్తురాలికి పాము కాటు. విద్యుత్ దీపకాంతుల్లో చార్మినార్. పాత బస్తీకే కొత్త శోభ. హైదరాబాద్ సిటీలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. 7 మరియు 10వ తరగతి అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు. ఎంపికైతే నెలకు 58,000 జీతం. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త. చౌక ధరకే ఇంటర్నెట్ సౌకర్యం త్వరలోనే అమలు. హైదరాబాద్ టు గోవా కేవలం 8 గంటల్లోనే గ్రీన్ ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్. అమెరికాలో మందని కళాకారుడి అద్భుతం. ఆకట్టుకున్న 3D మాయసభ చిత్రం. ఇరాన్ ను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలి. అగ్రరాజ్యం అమెరికా శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అణు ఒప్పందం విషయంలో ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా తగ్గేదేలే అంటున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నేపాల్ లో ఘోర ప్రమాదం. నదిలోకి దూసుకెళ్లిన బస్సు. 18 మంది దుర్మరణం. డ్రోన్లతో ఉక్రెయిన్ భీకర దాడులు. ఎయిర్పోర్ట్ లో మూసివేసిన రష్యా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 2,070 రూపాయలకు పెరిగింది. అదే 22 క్యారెట్ల ధరపై 1900 వరకు పెరిగింది. ధరలు పెరిగిన తర్వాత 24 క్యారెట్ల తులం బంగారం 1,61,350 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,47,900 వద్ద ఉంది. అలాగే 18 క్యారెట్ల ధర 1,21,010 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై ఏకంగా 25,000 రూపాయల వరకు రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ వార్తలు. చూస్తూనే ఉండండి MS న్యూస్. మీ ఊరిలో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే మీరు మా ఛానల్ ని సంప్రదించండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్ లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9866696179.